మరి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దలు. వారు ఉత్తరాంధ్ర నాయకులుగా మాకు చాలా గౌరవం ఉంది. వారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీల పరంగా కావచ్చు, ఎటువంటి మీకు హాని ఉండదు. కాకపోతే మాకున్నటువంటి మీ మాటలు బట్టి మాకు తెలిసినటువంటిది మాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఆయన దాటి వెళ్తున్నారన్నా, ఆయనకన్నా పేరు ఎక్కువ సంపాదించుకున్నారన్నా, లేకపోతే ఆయనకు మంచి పేరు వస్తుందన్నా వారిని చూస్తూ ఊరుకుంటారని చెప్పేసి చూస్తూ ఊరుకుని ఉండరనే విషయం మాకు తెలుసు. వాళ్ళ బాబాయ్ విషయంలో కూడా అలాగే అయింది. కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీకు ఎటువంటి ప్రాణహాని ఉంటే అది మీ పార్టీ నుంచే ఉంటుంది. ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా ఆయన బాగా ఫోకస్ అవుతున్నారు అక్కడ కౌన్సిల్లో. కనుక మీరు బాగా ఫోకస్ అవుతున్నారు. కనుక మీరు ఎటువంటి ఏమైనా ప్రమాదం ఉంటే అది మీ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది మీరు గమనించాల్సిన అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాండి. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ప్రాణహాని ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ విషయం మీరు చూడండి. వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారు చెప్పానండి అది. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని దాటి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఏమైనా హాని తలపడ్డానికి ట్రై చేస్తారు. కనుక వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి తప్ప ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ, కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి హాని ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఉంటే వాళ్ళ దగ్గర నుంచే ఉండాలి. ఇప్పుడు వైసీపీ నాయకులు ముఖ్యంగా రెండింటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఒకవైపు ఏమంటున్నారంటే పేదవాడికి మెడికల్ సీట్లు రావు అంటున్నారు. అసలు మీరు ఇచ్చినటువంటి మెడికల్ సీట్లు ఎలాగ ఇచ్చారు చెప్పానండి. ఉన్నటువంటి సీట్లో 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయింది. ఇందులో మిగిలిన 50% మాత్రమే కన్వీనర్ కోట ఇచ్చారు. 35% సీట్లు వచ్చి వాళ్ళు 12 లక్షల రూపాయలు చెప్పి నమ్మారు. ఇంకొక 15% వచ్చి 20 lakhs చెప్పి నమ్మారు. ఈ జీవోలు ఏంటండి? జీవోలు అయ్యే ఉన్నాయి కదా, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలే కదా. ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి 8,700 కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం అని చెప్పారు. 5 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టుబడి పెట్టింది అంతే అండి 1,400 కోట్లు పెట్టారు. ప్రభుత్వాలు ఇలాగ పెట్టుకుని వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 15 సంవత్సరాలు పడుతుంది. కాలేజ్ పూర్తి స్థాయి ఇలాగ అరకోర ఫెసిలిటీస్, మళ్ళీ 1,400 కోట్లు కూడా ఆరాకోర రూములో గదిలో ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ కాలేజ్కైనా పర్లేదు ఒక గదిలో పెట్టేసి కొంత చెప్పవచ్చు. కానీ మెడికల్ కాలేజీలకు మాత్రం దానికి అటాచ్డ్ హాస్పిటల్ ఉండాలి పూర్తి స్థాయి. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలతో సంబంధించినటువంటిది. దానికి హాస్పిటల్ అనేది పూర్తి స్థాయి నిర్మాణం జరగాలి. దానికి పూర్తి స్థాయి టీచింగ్ స్టాఫ్ ఉండాలి. దానికి ప్రొఫెసర్స్ అందరూ చూసుకుంటే సుమారు 1000 మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్. అందుకే ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే 500 కోట్లు అవుతుంది. దాని మంత్లీ శాలరీస్ అయితే చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. కనుకనే మేమేమంటున్నామంటే మనం 33 years ఒకరికి ఇచ్చి వీళ్ళు ఇచ్చినటువంటి ఈ జీవోలో ఏం వైలేషన్ ఉండకూడదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోస్నే వీటిలో ఎటువంటి వైలేషన్ లేకుండా 1 yearలో 1.5 yearలోనే మళ్ళీ మెడికల్ కాలేజీలన్నీ స్థాపించి మన పిల్లలందరికీ కూడా సీట్లు వచ్చేటట్టు చేయడానికి పీపీపీ మోడ్ మంచిది అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం. ఎక్కడ కూడా సీటు కోటాలో కావచ్చు, ఫీ స్ట్రక్చర్లో కావచ్చు, ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఎటువంటి వైలేషన్ ఉండదు. ఈ జీవోలకు అనుగుణంగానే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అదే చెప్తున్నాం. వారి తండ్రి గారే ఆరోగ్యశ్రీ పెట్టారు. మేము ఎన్టీఆర్ వైజాగ్ సేవ కింద కంటిన్యూ చేసాం. మరి ఆ రోజు ప్రజలకు అవసరం. గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్ అరకోర ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక ప్రైవేట్ హాస్పిటల్కి మనకు ఇస్తే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అని ఒక ఆలోచనతోనే చేశారు. అదే పథకాన్ని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా. ఇప్పుడు అదే విధంగా ఇది కూడా ఉంటుంది అంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలకి త్వరితగతిన మెడికల్ సీట్లు తేవాలి అనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయి అభివృద్ధి చేయాలి. ఏదో అరకోర ఫెసిలిటీతో మనం మెడికల్ కాలేజీలు పెట్టడం మంచి పద్ధతి కాదు. పెడితే పూర్తి స్థాయిలో పెట్టాలి. అందుకే అటు మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేటైజ్ చేసినప్పుడు సుమారు 300 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. మెడికల్ కాలేజ్ ఎందుకు రాలేదంటే దాని వైబిలిటీ అంత ఉండదు. అది బ్రేక్ ఏమని రావాలంటే చాలా సమయం పడుతుంది. దీనికి అందుకే కొంత ప్రభుత్వం ఒక సహకారం, ప్రైవేట్ వారు ఒక సహకారం, అలాగే ఎక్కడ కూడా పార్టిసిపేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో చేస్తే తప్ప, అలాగే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోస్ ఏవి కూడా వైలేషన్ చేయకుండా
ముందుకెళ్దామని ఒక మంచి ఆలోచనతో త్వరితగతిన మెడికల్ సీట్లు వచ్చేటట్టుగా మనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి. అలాగే వైసీపీ నాయకులు ఒకవైపు మెడికల్ సీట్లు అంటున్నారు, ఇంకొక వైపు వైద్యం అంటున్నారు. అసలు వీళ్ళేమో అక్కడ స్టార్ట్ చేశారా హాస్పిటల్స్? వైద్యం బీదవాడికి వైద్యం అందని అంటున్నారు. అసలు ఏమైనా స్టార్ట్ చేశారా? ఒక్కసారి చూడండి. ఎక్కడ కూడా అసలు ఉర్లీ టీచింగ్ కాలేజీలు గదుల్లో పెట్టి ఉంచారు తప్ప. కనుక కేవలం టీచింగ్ కాలేజ్తో అయితే పిల్లలకి పూర్తి స్థాయి నాలెడ్జ్ రాదు. పిల్లలకి ఖచ్చితంగా దానికి అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండాలి. పూర్తి స్థాయి అన్ని డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అవ్వాలి. అప్పుడే అవి మెరుగైనటువంటి విద్యార్థులను మనం తయారు చేయగలం. ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు కాపాడాల్సినటువంటిది. కనుక ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.